చందమామ కథ పుణ్యలోకాలు. శివపురం అనే గ్రామంలో రామలక్ష్మి అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఆంజనేయులు అనే కొడుకుండేవాడు. ఆంజనేయులు వట్టి అమాయకుడు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. రామలక్ష్మి తనే కష్టపడి కొడుకును పెంచింది. ఆంజనేయులకి తెలివితేటలు ప్రసాదించమని దేవుళ్ళందరినీ ప్రార్థించేది. ఆంజనేయులు అమాయకుడే కానీ చాలా మంచివాడు. శివపురంలో ఆంజనేయుల్ని ఎరుగని వారుండరు. ఎందుకంటే ఎవరు ఏ పని చెప్పినా, ఎవరికి ఏ అవసరం వచ్చినా కాదనకుండా చేసి పెట్టేవాడు. అలా చేయటం వలన తనకెంతో పుణ్యం వస్తుంది అనుకునేవాడు. తను ఇంట్లో నుంచి ఉదయం బయటకు వెళ్తే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చేసుకుంటూ సాయంత్రానికి ఇల్లు చేరేవాడు. అతని అమాయకత్వాన్ని కొందరు స్వార్థానికి ఉపయోగించుకునేవారు. ఒకసారి తల్లి కొట్టుకు వెళ్ళి ఉల్లిగడ్డలు తెమ్మని పంపింది. ఆంజనేయుల్ని చూడగానే కొట్టువాడికి పని గుర్తుకొచ్చింది. చూడు బాబు, కొట్టులో ఉల్లిగడ్డలు నిండుకున్నాయి. నువ్వు గోదాంకి వెళ్ళి ఒక బస్తా ఉల్లిగడ్డలు తెచ్చావంటే నీ పని త్వరగా పూర్తవుతుంది అన్నాడు. ఆంజనేయులు ఓ అలాగే అంటూ గోదాంకి వెళ్ళి బస్తా మోసుకొచ్చాడు. ఉల్లిగడ్డలు తీసుకొని వస్తుండగా దారిలో ఇంకొక పెద్ద ఆవిడ పిలిచి, బాబాబు 4 కడవల నీళ్లు తోడిపెట్టవా అని ప్రాధేయపడింది. సరేలేండి బామ్మగారు అంటూ నీళ్ళన్నీ తోడి బయలుదేరగానే వేరొకరు వేరే పని చెప్పారు. అది పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంకోసారి పాలు తెమ్మని సాంబయ్య ఇంటికి పంపిస్తే గేదెలకి గడ్డి వేసి కుడితి పెట్టమన్నాడు సాంబయ్య. ఆ పని అంతా పూర్తి చేసి సాంబయ్య పోసిన పాలు తీసుకుని వచ్చేసరికి పూట గడిచింది. ప్రతిరోజు ఇదే తంతు. తల్లి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది. నువ్వు ఇలా ఊరందరికీ వెట్టి చాకరీ చేస్తూ పోతే మనం పస్తూ ఉండాల్సిందే అన్నది. అమ్మా, చేసిన పనికి ప్రతిఫలం తీసుకుంటే పాపం కదా, పుణ్యలోకాలు ఎలా ప్రాప్తిస్తాయి అన్నాడు ఆంజనేయులు. కొడుకు ధోరణిపై రాను రాను తల్లికి బెంగ ఎక్కువైంది. ఆంజనేయులకి డబ్బు సంపాదించాలి అనిపించినా అది ఎలాగో అర్థమయ్యేది కాదు. అతనికి అది అలవాటు లేని పని. శివపురంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ పూజారి గారి ఇంటికి వెళ్ళి అడిగేవారు. పూజారి తోచిన సలహా ఇస్తూ అందరికీ ఆప్తుడిగా ఉండేవాడు. రామలక్ష్మికి పూజారి జ్ఞాపకం వచ్చి వెంటనే వెళ్ళి పూజారి గారితో ఆంజనేయుల గురించి చెప్తూ, నాకు వయసైపోయింది, నేనింక చాకరీ చెయ్యలేను, వాడికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, ఊరందరికీ వెట్టి చాకరీ చేయటం, ఉత్తి చేతులతో ఇంటికి రావటం పరిపాటయ్యింది, మీరెలాగైనా వాడిలో మార్పు తీసుకురావాలి అని ప్రాధేయపడింది. పూజారికి ఆంజనేయుల గురించి అంతా తెలుసు గనక, చూడమ్మా, నువ్వేం బెంగపడకు, రేపు వాడిని మా ఇంటికి పంపించు, వాడికి అర్థమయ్యే విధంగా చెప్తాను, వాడికి పరుల సేవ అంటే ఇష్టం కదా, అందులోనే డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను అని పంపించాడు పూజారి. మరుసటి రోజు రమ్మని చెప్పాడని పూజారి గారింటికి కొడుకుని పంపింది తల్లి. ఆంజనేయులు పూజారి ఇంటికి వెళ్ళి, రమ్మన్నారంట, నన్నేం చేయమంటారు అన్నాడు. ఏం లేదురా, పండగొచ్చింది కదా, పనివాడు రాలేదు, ఇల్లంతా శుభ్రం చేసి ఓ మానేడు బియ్యం దంచి వెళ్ళు అన్నాడు. ఆంజనేయులు ఓ చీపిరి తీసుకొని ఇల్లంతా బూసులు దులిపి శుభ్రంగా కడిగి బియ్యం పిండి పట్టి పూజారి గారితో వెళ్తున్నానండి అని చెప్పాడు. ఒరేయ్ ఆగు, ఇందా ఈ డబ్బులు తీసుకో అంటూ కొంత డబ్బు చేతిలో పెట్టాడు పూజారి. వద్దండి, చేసిన పనికి డబ్బు తీసుకుంటే తప్పు, పైగా మనకి పుణ్యలోకాలు ఉండవట అన్నాడు ఆంజనేయులు. అందుకు పూజారి, ఇతరులతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే అలాంటి వారు నరకానికి పోతారట, మరి ఊరి వారందరినీ నువ్వు నరకానికి పంపిస్తావా అన్నాడు. ఆంజనేయులు భయపడిపోయి, నిజమా అన్నాడు. అక్షరాల నిజం. పోయిన నెలలో మున్సబు గారి తల్లి చనిపోయినప్పుడు నువ్వు వారింట్లో 7 రోజులు చాకరీ చేసి డబ్బులు వద్దన్నావటగా, అందుకే ముసలావిడ నరకానికి వెళ్ళిందట అన్నాడు పూజారి. ఆంజనేయులు భయంతో, అమ్మో
అయితే ఇక నుంచి ఎవ్వరు ఏ పని చెప్పినా చెయ్యను అన్నాడు. పూజారప్పుడు అలా చెయ్యకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు. మరి ఎలాగండి అన్నాడు ఆంజనేయులు. ఏముంది, ఎవరు ఏ పని చెప్పినా చెయ్యడం, దానికి తగినంత డబ్బు తీసుకోవటం, అంతే. అప్పుడెవ్వరూ నరకానికి వెళ్ళరు అన్నాడు పూజారి. పూజారి సలహా ఆంజనేయులకి నచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏ పని చెప్పినా డబ్బు తీసుకునేవాడు. ఈ విషయం త్వరలోనే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. ఆంజనేయులతో పని చేయించుకునే వాళ్ళంతా అతను అడగకుండానే డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆంజనేయులు అతని తల్లి సుఖంగా బ్రతకసాగారు. అయితే ఆంజనేయులకి ఒక సందేహం మిగిలిపోయింది. ఒకరోజు తల్లి ఒడిలో తల పెట్టుకొని, అమ్మా, మరి పుణ్యలోకాల మాట ఏమిటి అని అడిగాడు అమాయకంగా. అప్పుడు తల్లి, మనం పుణ్యలోకాలు వెళ్ళాలంటే వికలాంగులు, అనాథలు, నిస్సహాయులకు సహాయం చెయ్యాలి. అప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే పుణ్యలోకాలు అన్నది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.